ఇప్పుడు ఈ ఒక చిన్న రాయిని నేను ఒకవేళ సముద్రంలో గీసరాను అనుకోండి, ఆ రాయి మునుగుతుందా తేలుతుందా? 100% మునుగుతుంది. ఓకే, చిన్న రాయి కాబట్టి మునిగిది అనుకుందాం. ఒకవేళ ఇంకా ఈ సైజు రాయి తీసుకున్నాను, ఈ సైజు రాయి తీసుకొని నేను ఒకవేళ సముద్రంలో వేసాను అనుకోండి, ఆ రాయి మునుగుతుందా తేలుతుందా? ఖచ్చితంగా మునిగిపోతుంది. అంతకంటే పెద్ద రాయిని తీసుకుని నేను వేసాను, అది కూడా మునిగిపోతుంది. ఒక కొండనే తీసుకెళ్లి నేను సముద్రంలో ముంచినప్పటికీ కూడా అది కూడా లోపలికి సింక్ అయిపోతుంది. ఈ రోజున నీ సమస్య ఇంత చిన్న రాయి అయితే అది నీ గృహంలో ఉన్నంత కాలము ఆ సమస్య పెద్దదిగా అనిపిస్తుంది, దేవుడు నీకు చిన్నగా అనిపిస్తాడు. ఒకసారి సముద్రం దగ్గరికి వచ్చి ఆ రాయిని సముద్రంలో వేస్తే అప్పుడు కొండలను సైతము మింగేయగలిగిన ఒక మహాసముద్రం లాగా నీ సమస్య రాయి అయితే గనక నీ ముందున్న దేవుడు ఒక గొప్ప సముద్రం అంత గొప్పవాడు. ఈ రోజున అవిశ్వాసంతో తీసి జీవితాన్ని కొనసాగించొద్దు. అవిశ్వాసంతో నువ్వు బ్రతకద్దు. దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు